వండుకున్న వాళ్ళకి ఒక రకం, దండుకున్న వాళ్ళకి 10 రకాలన్నట్టు. నేనేదో గ్రోసరీస్ కోసం షాపింగ్‌కొస్తే ఇక్కడైతే బోలెడు ఫ్రీ శాంపిల్స్ పెట్టారు. ఇదైతే ఫస్ట్ గ్రనోలా అబ్బెబ్బే! ఇందులో తక్కువుంది. ఇందులో అయితే పప్పులు కూడా ఉన్నాయి. ఇది తీసుకుందాము. నెక్స్ట్ స్టాల్‌కెళ్ళిపోదాం. ఏమిస్తున్నారో చూద్దాం అక్కడ కూడా. మామూలుగా అయితే ఆలూస్ తినం గానీ ఫ్రీగా వస్తే ఎందుకు వదిలేస్తాము. ఒకటి కడుపులో ఏసేసాను. నెక్స్ట్ ఏముందో చూద్దాము. క్రాకర్సు దాని మీద ఉన్న క్రీమ్ అయితే సూపరుంది. నెక్స్ట్ ఏం పెట్టారో చూద్దాము. ఇదొక చిట్టి పికిలు. చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంది. బావుంది. అలాగని కొనేదేం లేదు. శాంపిల్ మాత్రం చాలు మనకి. అబ్బో! అన్నీ తినేవా అనుకుంటే ఇక్కడైతే చక్కగా ఆరెంజ్ జ్యూస్ ఇస్తున్నారు. తీసేసుకుందాము. హమ్మయ్య! తాగడానికి ఒకటొచ్చింది మనకి. ఇది తాగుతూ 2 అడుగులేద్దాము. ఇదేంటి ఇది అసలు మనకు అవసరమే లేదు చికెన్ అంట. మనం అసలు వెజిటేరియన్ బ్యాచ్ కాబట్టి ఇది అసలు అక్కర్లేదు. నెక్స్ట్ ఏముంది అబ్బో! ఇక్కడేవో పెద్ద పెద్ద డబ్బాలే ఉన్నాయి. ఇంతకీ ఆ డబ్బా మొత్తం ఇస్తారో కొద్దిగా శాంపిలే ఇస్తారో చూద్దాము. ఆ పక్కన అక్క అయితే పెద్ద డబ్బా కొనేసింది. అబ్బో! ఇదేంటి ఓహ్! పాప్‌కార్నా చక్కగా తింటూ సినిమా చూడ్డానికనేమో. ఇప్పటికే చాలా రకాలు లాగించేసాము. ఇంకా ఇక్కడేదో డబ్బాలున్నాయి. ఏంటో చూద్దాం ఈ డబ్బాలో. ఇదేటో మనకైతే తెలీదు కానీ ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే బ్యాచు. ఇది కూడా తీసుకొని కడుపులో పోసేస్తే పడుంటది. మీరు ఫ్రీగా వస్తే ఇలాగే తీసుకుంటారా?